ఆమేన్. అందరం స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు పిల్లారా, అపోస్తలుడైన యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పబడుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. ఏం చెప్పండి? క్రియలు లేని విశ్వాసం మృతం. మనం పిల్లారా సుమారు 3 వారాల పైబడి నుంచి పిల్లారా నీతిమంతుడు గురించి పిల్లారా ఏమంటే మనం నేర్చుకుంటూ ఉన్నాం. నీతిమంతుడు అంటే ఎవరంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని పిల్లలు మనం ప్రారంభించాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తాడు నీతిమంతుడు? దేని మూలంగా జీవిస్తాడు చెప్పండి? విశ్వాసం మూలముగా, విశ్వాసమును బట్టి. దేవుడి పిల్లల ఆలోచన చేయండి పిల్లారా. విశ్వాసం అని అంటే పిల్లారా అది క్రియల మూలమైన విశ్వాసం. విశ్వాసంలో కూడా పిల్లల అతి జాగ్రత్త అయిన విషయం ఉంది. ఏమంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒకనాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొంది. ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే స్వస్థత పొందుతాను అని అనుకుందని. అయితే వస్త్రపు చెంగు ముడితే స్వస్థ పొందింది కనుక నేను వస్త్రం వల్ల స్వస్థ పొందానని సాక్ష్యం ఇస్తుందేమోనని యేసు ప్రభు వారు చెప్పారు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కానీ నా వస్త్రపు చెంగు కాదు అని చేసి పిల్లారా ఆ ప్రచారాన్ని వద్దు అనే పిల్లారా యేసు ప్రభు వారు అక్కడే పిల్లలు ఖండించారు. చాలా మంది, అయ్యా మా సంఘానికే రండి, మా సంఘంలో బలిపెట్టారు ముట్టుకుంటే లేకపోతే పిల్లారా ఎవరికి ఆయన రంగు కప్పుకుని వచ్చేవాడండి. నేను రంగేసుకుని ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోతాడు. ఒక ఆయన పిల్లలు తను వేసుకున్న పిల్లలు వస్త్రాన్ని పిల్లలు ఇసిరి ప్రార్థన చేసేవాడు. అంటే నా వస్త్రంలో పిల్లల శక్తి ఉంది అనేది. కానీ పిల్లల మందిరంలో ఆ మందిరంలోనే శక్తి, ఆ మనుషుల్లోనే శక్తి, ఆ యొక్క వస్త్రంలోనే శక్తి, ఆ మట్టిలోనే శక్తి కాదండి. ఇలాంటి మూఢనమ్మకాలకు పిల్లలు వెళ్ళకూడదండి. అలాంటి పిల్లరా అండి ఆ విశ్వాసం కాదండి, ఆయనలో శక్తి. అది విశ్వసించుట ద్వారానే. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నువ్వు విశ్వసించాల్సింది ఎవరిని? దేవుడిని విశ్వసించాలి. ఆయన ద్వారానే నేను కార్యం చూస్తాను. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నయమాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, ఆ దైవజనుడు వచ్చి నాకు ఏదేదో చేస్తాడు, ఒంటి నిండా నూనె బాగుతాడు, లేకపోతే పిల్లలు ఏదో పసరు బాగుతాడు, ఏదో ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తాడు, ఏదో ఆ యొక్క మంత్రాన్ని వేస్తాడు అని అనుకున్నాడు. అలాగే నన్ను స్వస్థపరుస్తాడేమో అని అనుకుని వచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడు? వెళ్ళి యోర్దానులోకి 7 సార్లు మొరగమన్నాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అంటే నయమాను యొక్క ఆలోచన ప్రకారం పిల్లల స్వస్థత జరగలేదు. మన యొక్క ఆలోచన ప్రకారం జరుగుతుంది అని ఎప్పుడు కూడా మనం తరచు. వస్త్రము ద్వారా కాదు, ఆయన ద్వారానే కార్యం. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. 2 స్తోత్రం. దేని ద్వారా చెప్పండి? వస్త్రము ద్వారా కాదు. ఏమిటి? ఆయన ద్వారా, మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా. ఏమిటి? పిల్లరా వస్తువుల ద్వారా కాదు, దేవుని ద్వారా. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. సాతాను మనుషుల్ని పిల్లల దారి మళ్లించడానికి అనేక రకాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో చాలా మంది పిల్లలు పడిపోతూ ఉంటారు. అలా పడిపోతే మనం క్రమం తప్పిపోయిన వారు అవుతాం. ఇక ఏమైందండి? ఏ రాయి అయితే పళ్ళు రాగొట్టుకోవడానికి అన్నట్టు క్రమం తప్పిపోతే ఇంకా పిల్లల దైవ మందిరంలో దేవుడికి లోబడిన వారు అవుతామండి. దేవుడికి లోబడిన వారు అయితే పిల్లల విశ్వాసముకు వ్యతిరేకంగా ఏ పని కూడా చేయకూడదు. విశ్వాసము ద్వారానే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. అయితే గత 3 వారాల విషయాలు మనం చూసాం. ఈ వారంలో మనం చూసేది విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము అని చేసి లేక చెప్పిపోయిన వారం దీన్ని ప్రస్తావించారు. కానీ దీని గురించి మరలా ప్రత్యేకంగా ఎవరిని తెలియపరచాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిన కొద్ది విషయాన్ని మీకు తెలియపరచిన జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకోవాలి. మీరు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. విశ్వాసము ద్వారానే. దేని ద్వారా చెప్పండి? విశ్వాసము ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే అంటే పిల్లరా విశ్వాసములో నుండి విశ్వసించిన వాడు
తప్పకుండా పిల్లలు ఏం చేస్తాడు, ఒక క్రియను కలిగి ఉంటాడండి. ఏం కలిగి ఉంటాడండి? ఒక క్రియను కలిగి ఉంటాడు. ఇందాక పిల్లరా కర్ణాటక పాస్టర్ గారు చక్కటి వాక్యాన్ని పిల్లరేమండి ఆయన చెప్పారు. ఆ వాక్యంలో ఉన్న విషయం ఏంటి చెప్పండి? ఆ యొక్క పిల్లల కుష్ఠరోగి ఏం చేస్తాడు? యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి మొఖాలు ఉన్నాడండి. ఏం చేస్తాడండి? మొఖాలు ఉండడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? మోకాలు ఉన్నవాడు పిల్లల ఎదుటివానికి తన తలను అంటే తన మీద అధికారాన్ని ఎదుటివానికి ఇచ్చేసినట్టు అవుతాడు. ఏమవుతాడండి? మోకాలు అంటే సగం, అంటే ఇక చేతికి దొరికేశాడు. అంటే ఇక పిల్లలు వాడు ఏం చేయలేడు. ఇక పిల్లలు లొంగిపోయిన వాడు అవుతున్నాడు. ఏమవుతున్నాడండి? లొంగిపోయిన వాడు అవుతున్నాడు. చూడండి జాగ్రత్తగా వినండి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. పెళ్ళైనప్పుడు పిల్లరా ఎవరి ఈ పెళ్ళైన స్త్రీని పిల్లరా కుడివైపు నిలబెడతారా, ఎడం వైపు నిలబెడతారా? ఇందాక అయ్యగారు తీసుకున్న వాక్యంలో, చిన్నయ్య గారు చెప్పిన వాక్యంలో పాపుల యొక్క పిల్లలు కుడి ప్రక్కన ఎవరు ఉంటారు? సైతాన్ ఉంటారు. నీతిమంతుల యొక్క కుడి ప్రక్కన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు. మరి ఎడం ప్రక్కన ఎవరు ఉంటారు? పిల్లల పెళ్లికి ఎడం ప్రక్కన పెళ్లి కూతుర్ని పిల్లలు ఏ పక్క కూర్చోబెడతారు? ఏ పక్క నిలబెడతారండి? సరే, భార్య భర్తలు పెళ్లి భార్య భర్తలు ఫోటో తీసుకుంటున్నారండి. ఆ ఫోటోలో పిల్లల భార్యను ఎక్కడ నిలబెడతారు చెప్పండి? ఎందుకన్నా జరుస్తారు? ఎందుకు? ఎడం ప్రక్కన నిలబెడతారు. ఎడం ప్రక్కన అంటే తక్కువ, కుడి ప్రక్కన అంటే ఎక్కువ. దేవుడు పిల్లల భార్య పిల్లలు ఉండాలి, తక్కువగా ఉండాలంటే భర్త చుట్టట్టుకుని ఎవరైతే నానా బూతుల్ని కొట్టేసేది ఇలా ఉండకూడదు. అవునా కదా చెప్పండి? పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం చేయండి. అలాగనే చేసి పిల్లలు ఏమండి భర్త భార్యను పిల్లలు ఏమండి పట్టుకు చిత్తగొట్టే పిల్లలు ఏమండి తత్వాన్ని పిల్లలు కలిగి ఉండదు. అడుగు మనుషులు పిల్లలు కలిగి ఉండే తత్వం దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. తగిన కారణం లేకుండా తగిన పిల్లలు ఏమండి దేవుడు బిడ్డలను ఆలోచించేది పిల్లలు. రేజులు కొంతమంది పిల్లలు తెంగరోళ్ళు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఎందుకు ఏం చేస్తుంటారు? ఉండడానికి అలాగే చేస్తుంటారు. దేవుడికి స్తోత్రంగా. ఓ మాస్టర్ గారు పిల్లలు ఏమండి స్వయంగా మాస్టర్ గారు పిల్లలు ఏమండి ఎప్పుడు టేప్ రికార్డు పిల్లలు పెట్టేసి పెద్ద సౌండ్ పెట్టేసి ఉండేటువంటి టేప్ రికార్డు. దేవుని బిడ్డలను ఆలోచించాలి. మాస్టర్ గారే పెద్ద సౌండ్ పెట్టేసి ఉండేటువంటి టేప్ రికార్డు. దేవుని బిడ్డలను ఆలోచించి ఎందుకు టేప్ రికార్డు ఇంత సౌండ్ పెడతారు? సౌండ్ పెడితే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందే కదండి. సౌండ్ పెడితే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందే కదండి. దేవుని బిడ్డలను వినండి, ఇబ్బందే కదా చెప్పండి? ఇబ్బందే కదా ఏమండి? ఇబ్బందే కాదా? చాలా ఇబ్బంది కదా. కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు అయ్యగారు గొప్ప కార్యం చేస్తున్నారని చేసి ఏంటంటే పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచన సౌండ్ పెట్టారంటే ఆ రోజు మాస్టర్ చిత్తపొడేస్తున్నాడు. ఎందుకంటే మాకెందుకు పిల్లలు వచ్చారు అయ్యాలి పిల్లలు అండి ఎంత చెప్తున్నా కానీ నచ్చిగా చెప్తుంటే గంట వాళ్ళు అందుకే పిల్లలు ఏమండి ఏ పిల్లరా ఏ మాస్టర్ గారు కొడుతున్నారు అని అంటే సమాజం ఏమనుకుంటుంది? కొత్త ఉత్సాహాన్ని చేయాలి. అలాగే వదిలేస్తే ఇవి సరవుతుందా? లేదు. బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి ఏం చేస్తాడు? అవమానం. పిల్లల బెత్తం వాడితే వాడిలో నుండి మూఢత్వం చిన్నప్పుడే పిల్లల మొక్క వంగంది మానే ఉంది. దాన్ని దేవుడు అందరం దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రంగా. సహజంగా పెళ్ళైన తర్వాత లొంగుతారు పిల్లల కుటుంబ యొక్క పరిగెట్టును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబంలో పిల్లలు ఏమండి కష్టమైన నష్టమైన ఇరికైన ఇబ్బంది అయినా వ్యాధైనా బాధ ఏదైనా కట్టుబడి భర్తతోనే అని చేసి పిల్లల కుటుంబం క్రమం వస్తుంది అనుకోండి. భర్త ఎదుగుంటున్నా కానీ పిల్లలు ఏంటి సరి చేసుకోవడం చూస్తారు తప్ప నేను ఉండదు వెళ్ళిపోతాను. అందుకే పిల్లలు ఏమవుతుంది? మొక్క వంగ మానైన తర్వాత కూడా వంగే అవకాశాలు చిన్నప్పుడు పిల్లలు వేసుకున్న భాగ్యం బట్టి అబ్బే నన్ను ఎలాగంటావా నేను ఉండను అని చేసి పిల్లలు పోయే రకాలు గడప దాటేసే రకాలు అనుకోండి. అవి దేవుని బిడ్డలు ఎంతకీ పిల్లలు సజా పోదు. అవి ఎదిరించిన మన నిత్యం తినబడిపోతూ ఉంటాం. మగాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే పిల్లలు దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. పిల్లలు ఇక వాళ్ళు పిల్లలు ఏమిటి చిన్నప్పుడు వేసుకున్నామా చిన్నప్పుడు తల్లిదండ్రులు వేసుకున్న పునాది పిల్లలు తరాలు వచ్చే పునాదిని బట్టి పిల్లరా అంటే వారి ప్రవర్తన బట్టి పిల్లలు ఆధారపడి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మీకు ఈ విషయం నేను మీతో స్పష్టంగా చెప్తాను. మీరు మంచి పునాది వేయండి, మంచిది. దేవుడికి స్తోత్రం కదా. మంచి పునాది వేయండి మీ పిల్లల కోసం, రాబోయే తరాల కోసం మంచి పునాది. కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా పిల్లలండి మీరు అది దేవుని సన్నిధిలో నుండి ప్రారంభించండి. దేవుని సన్నిధిలో మీరు పిల్లలండి మీ స్థానం మీద హెచ్చుగా ఉండాలి. మీరేమో పిల్లలు కనపడాలి. ఏమి ఇచ్చేది దేవుని సన్నిధిలో ఈ నియమానికి పిల్లలు కట్టుబడండి. ఈ నియమ నిబంధనలోనే ఉండటానికి ప్రయత్నం. నియమాన్ని దాటి మేము ఎలా ఉండాలి? పాస్టర్ గారు రావాలని ప్రేమిస్తున్నాడు.
ఎలాంటి పిల్లల ఆలోచన రాకూడదు. ఏం చేయాలనేది మేము చేస్తాము. మేము చాలా ఆలోచన మా ఇష్టానుసారం చేయకూడదండి. పిల్లలు మీ మనసులో దెబ్బతినే విధంగా మేము చేయం. అలాగే మేము చేసేది మీరు లోకానుసారంగా ఆలోచించకూడదు. పిల్లల ఆత్మానుసారంగా పిల్లలకి మీకు ఇబ్బంది దేవుడే చూసుకుంటాడు. దాని మంచి చెట్లు ఆయనే చూసుకుంటాడు. అందరం దేవుడికి స్తోత్రం చేద్దాం. రెండు స్థాయికి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. మేమైనా తప్పు చేస్తే చాలా నష్టం పిల్లలు మేము చూడాల్సి వస్తుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? నా జేబులో డబ్బులు అయినపోతే చాలా అవుతుంది. నేను ఎవరైనా పాడు చేసేసినా నేనేం పిల్లలు బాధపడినాను. ఇంట్లో పిల్లలు పాడైనా బాధపడి, కానీ నా జేబులో నా చేతుల మీద ఏదైనా జరిగితే నాకు చాలా బాగుంటుంది. అలాంటిది పోయిన వారంలో పిల్లలండి, మంగళవారం, బుధవారం, సోమవారం పిల్లలండి. నేను అప్పటికి వెళ్ళి శనివారం ఈ వారంలో శుక్రవారం పిల్లలండి. చెన్నై గారు నాకేమో 500 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించమని చేశాను. సరే నేను జేబులో పెట్టుకెళ్ళాను. నేను చిన్న పిల్లలండి తప్ప చేశాను. ఏం వచ్చాను ఫోటో తీసి పిల్లలు ఫార్వర్డ్ చేశాను. దేవుని బిడ్డల ఆలోచించాడు. ఆ ఫోటో తీసి ఫార్వర్డ్ చేయడం అనేది దేవుని దృష్టిలో పిల్లలది తప్పుగా అనిపించింది. దేవుని బిడ్డల అవతలతో మాట్లాడాను ఆ విషయంలో. పిల్లలు ఏమండి ఇలాగా తాళాలు వేసేసారు, బ్యాంక్ సీజ్ చేసేసారు అని చేసి ఆ వ్యక్తితో మాట్లాడడం అలాగే చేసే అని చేస్తున్నాను. నేను ఆ మాటను పిల్లలు దేవుడు తప్పుగా పిల్లలు నా జేబులో చాలా పడుకుని 500 పెట్టి పిల్లలు ఏమిటి నేను చిన్న సంతకం కోసం పిల్లలంటే బాప్టిజం సర్టిఫికేట్ నాకు కావాలని చేసి మైనార్టీ అడిగితే పిల్లలు దానికోసమని 18 బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుని పాత సంఘ విశ్వాసులు ఉన్నారు ఇద్దరు. నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు సంతకం పెట్టేసి చేసి పొలమూరు వెళ్ళాను. అక్కడ పిల్లలు కుమారి పేరు భూతమ్మ గారని చేసి శెట్టి బజ్జీలు ఆవిడ. నేను పుట్టక ముందు నుంచి ప్రభులు ఉన్నారు ఆవిడ. పిల్లలు ఉన్నారు లేదు కానీ మొత్తంలో నాకు తెలుసు ఆవిడ. పిల్లలు పుట్టిన తర్వాత పుట్టక ముందు నుంచి ఉన్నారు. మొత్తం చాలా పిల్లలు బలమైన విశ్వాస అయ్యారు ఉన్నారు. దేవుడు వెళ్ళాను ఆవిడ దగ్గరికి వెళ్ళి సంతకానికి పిల్లలు నన్ను చూసి చాలా సంతోషించింది. పిల్లలు ఏమండి చాలా ఎలా ఉన్నారంటే పిల్లలు ఎలా ఉన్నారు చిన్న అమ్మ ఇలా సంతకం అయ్యో మీరు అడిగితేనే పెట్టినాను చేసి ఆవిడ పిల్లలు ఏమండి సంతకం పెట్టి ఆవిడ ప్రార్థన చేయమని 500 కానుక ఇచ్చింది. కానిస్తే ఆ పిల్లలు జేబులో పెట్టుకున్నాను. అవే ఉన్నాయి కానీ ఇది దేవుడికి స్తోత్రం. అంటే పెట్రోల్ కొట్టించేసాను. 500 పెట్రోల్ కొట్టించేటప్పుడు చూపులకి 500 కనబడతాయి. 500 అంటే సెల్ తీసి పిల్లలు పెట్టడంలో 500 పడిపోయి, ఈ సెల్ తీసి పెట్టడంలో పిల్లలు 500 పడిపోయి. కనుక పిల్లరా నాకు అదే బాధ ఏమయ్యింది ఎక్కడ పడిపోయినాయి అని ఆలోచిస్తుంటే నేను ఆ ప్లేస్లో నిలబడి ఏదైతే మాట్లాడ మాటలు జ్ఞాపకొస్తుంటే ఒక్క మాట అన్నందుకు పిల్లరా 500 పడేసి ఎంత ఆలోచించి సహజంగా డబ్బులు దేవుడు పిల్లరా అనే పోవచ్చు. కానీ నా చేతులు ఏదైనా నష్టం జరిగితే నాకు చాలా బాధ కలిగింది. నన్ను బాధ పెట్టే పని అది కాబట్టి పిల్లలేండి ఆ పని నా ద్వారా పిల్లలను జరిగించాడు. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేయొద్దు, పునాది వేయండి, కష్టపడండి, పిల్లలు శ్రమపడండి. దేవుడికి ఇలా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం, 2 స్థాయికి స్తోత్రం. ఆ సంఘంలో అలా కష్టపడే వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నా సంఘంలో ఇలా కష్టపడతాను. మిరియాం గారు చూస్తున్నాను చాలా సంతోషం. ఆ నిజానికి నేను ఎక్కడమాడతాను అనుకుంటా కాదండి. ఆలోచించే గౌరవం అడిగించిన ఆటలు చూపించే ప్రేమ పిల్లలు ఏమిటి నాకు చాలా పిల్లలు. ఎందుకు నా సంఘంలో నిజమే ఏమిటి ఎవరు మన చచ్చిపోయిన అన్నవాళ్ళు గారు పిల్లలైనా ఏనాడు కూడా పిల్లలు ఇంటి క్షేమం చూడలేదు. కానీ అలాగే పిల్లల ఈదుకు వచ్చారు, అలాగే పిల్లలు ఈదుకు వచ్చారు. ఏమండి ఆయన ఏదో పిల్లలు పై కబుర్లు మాత్రం చెప్పేవాడండి. కానీ ఇంటి విషయంలో పిల్లలు రావడంతా తాగి చేసి పిల్లలు ఇంకా అప్పు తెచ్చివాడు. ఈ అప్పు కట్టుకునేది కానీ భర్తను పిల్లలే ఉండిపెట్టేది. నిజంగా పిల్లలు అది మంచి పునాది. అలాంటి వాళ్ళ సంఘంలో సంఘానికి కూడా ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రంగా. ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువునందు పిల్లల మనం జాగరూకులనే మనం సాగుతూ ఉండాలి. అందరం దేవుడికి స్తోత్రం చేద్దామండి. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. మరొకసారి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల ఆలోచన చేయండి. మనం ప్రతి విషయంలో కూడా పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువునందు పిల్లల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అది మనకు పిల్లలు మంచిది.
మంచి నువ్వు చేయాల్సింది, ఎందుకంటే అది నీ కోసం, నీ కుటుంబం కోసం. జాగ్రత్తగా ఆలోచించి, శ్వాసం ఉంచువాడు ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచువాడు పిల్లలు మోకరిస్తాడు. ఆ వాడే విశ్వాసం ఉన్నవాడు. విశ్వాసమేనని నోటి మాటలతో చెప్పేవాడు విశ్వాసి కాదు, విశ్వసించిన వాడు కాదు. విశ్వాసం ఉంచువాడు పిల్లగా ఎవరిని మోకరిస్తాడు. ఇక్కడ లేఖనమతి స్పష్టంగా మోకరించడం అంటే క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో క్రియలు అంటే పిల్లలు ఆలోచన చేయండి. కుష్ఠ రోగము నుంచి ఇతడు విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు విశ్వాసం ఉందని చెప్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు అని చెప్తున్నావు. ఏమి సాధించావు ఈ సంవత్సరంలో? నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది ప్రార్థన చేశావా? మోకరించి దేవుణ్ణి అడిగావా? ఒక సమస్య నుంచైనా నువ్వు భయపడ్డావా? ఒక అనారోగ్యం నుంచైనా నువ్వు బయటపడ్డావా? ఏంటిది క్రియ? ఏ క్రియలు లేకుండా సంవత్సరాలు గడిపేస్తున్నావా? ఏ క్రియలు లేకుండా సంవత్సరాలు గడిపేస్తుంది. తనకు దారి మళ్ళీ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నీ జీవితంలో ఆ పరిస్థితి రాకముందే నీ యొక్క విశ్వాస జీవితాన్ని సరి చేసుకుని, నీలో విశ్వాసం లేకపోతే ఇక్కడ వాక్యం ధ్యానిస్తూ విశ్వాసంతో పిల్లలని మోకరించి ప్రార్థన చేసిన వారి కాలం చేయగలరు. నా జీవితం వచ్చి ఇది నాకు ముళ్ళుగా ఉంది, ఆర్థిక పరిస్థితిలా ఉంది, ఇదిగో నాకు ఈ యొక్క రోగం ఎలా ఉంది, ఈ పరిస్థితులు మంచివి కాదు, నా కుటుంబం పరిస్థితి బాగలేదు ప్రభా, ఒకరికొకరు సమాధానం లేదు, ఒకరి మాట ఒకరు పొంతన లేదు, అంతా కూడా నా జీవితం అంతా కూడా అతలా కూతురు. నా పరిపాలన సరిగా లేదు, నా కుటుంబ పరిపాలన. కాబట్టి ఇలా ఉండకూడదు ప్రభా. నా కుటుంబం ఉన్నతమైన కుటుంబంగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్తంభానికి స్తోత్రం చేద్దామండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. సునీరాలు యొక్క పిల్లల జీవితాన్ని చూసినప్పుడు ఆమె తన భర్తను పిల్లలను ఎంతో గౌరవించినప్పుడు స్త్రీగా కనబడుతుంది. ఆమె భర్త కూడా భార్య పిల్లల సునీరాన్ని ఎంతో గౌరవించారు. అందుకే చూడండి, ఆమె వెళ్ళి భర్తతో చెప్పిందండి, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న వాడు భక్తి గలదాల్చండి. నేను ఎదుగుతాను కానీ ఉత్తాయసం తీర్చుకోవడానికి ఎదగలదామంటే కాదని అన్నలా. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుడు వీళ్ళని ఆలోచించి అంటే వెళ్ళి భర్తకు ఆ మాట చెప్తుందండి. తన ఇష్టానుసారంగా చేసేయడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నా మాట అడ్డుపడతావా? నా మాట కాదంటావా? నువ్వు నన్ను నమ్మడం లేదా? అందరం దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఇలాంటి తిరుగుబాటు కాదు. ఇలా చేస్తాను, అలా చేస్తాను, నువ్వు చెప్పిందే జరగాలంటున్నా, నీ ఇష్టానుసారంగా జరగాలంటున్నా, ఇక నేను ఎందుకు ఉంటాను? ఇలాంటి తిరుగుబాటు కాదండి. పిల్లరా, విశ్వాసం కలిగిన వారు పిల్లలు ఏం చేస్తారు? లోబడతారు. అందుకే దేవుని పిల్లలు ఆలోచన చేయండి. సారమ్మ పిల్లరా అబ్రహాము చూసి, నా యజమానుడా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిండు సభకి స్తోత్రం చేద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని సంగమా, దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. ఏదో బ్రతికేయడం కాదండి. ఇదిగో ఇంత అందమైన బ్రతకాలి, ఇంత అందమైన పిల్లల కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఇంత అందమైన పిల్లలేమిటి సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనం అంత అందంగా ఉండాలి, మన పిల్లలు అంత అందంగా ఏం చేయాలి చెప్పండి? తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. బయట స్తోత్రం చెప్పండి. మన పిల్లలు మనల్ని తిట్టేవారుగా ఉండకూడదండి. ఏం చేయకూడదు చెప్పండి? మన పిల్లలు మనం తిట్టేవారు, మనల్ని ఎప్పుడు తిడతారు? మన ప్రవర్తన సరి లేకపోతే తిడతారండి. అంటే ఎప్పుడు ఏం చేసుకోవాలి? మన ప్రవర్తన ముందు సరి చేసుకోవాలి. ఆ తర్వాత మన పిల్లలు మనం తిట్టే పరిస్థితి రాకూడనట్లు జాగ్రత్త పడాలి. ఏమండి? ఆ తగిన విధంగా పిల్లరా తీర్చిదిద్దుకోవాలండి. వారి కోసం పాటుపడాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాట చెప్తే పిల్లలు ఏమండి సరిపోతుంది. మనం ప్రవర్తిస్తే మన ఇంకా పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? మనం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? పిల్లలు రావాలని చూడండి. గేదెల్ని పిల్లలు చెవులు వేస్తుంటే దూడలు ఒడ్డుని వేస్తుందండి. అంటే చెప్పండి, ఒడ్డుని వేస్తుందా? గేదె ఎక్కడ వేస్తుందో దూడ కూడా ఏం చేస్తుంది చెప్పండి? అక్కడే పిల్లలు వేస్తూ ఉంటాయి. మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా అలాగే వాళ్ళు ఎదుగుతకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదుర్కొంటా జాగ్రత్తగా ఉంటారండి. కొంతమంది పిల్లలు ఎంత జాగ్రత్తగా సమాజం ముందు కూడా ఏమైనా ఆడితే అబద్ధం ఆడితే పిల్లల ఏం చేస్తారు? గోడ కట్టినట్టు ఎన్ని తప్పులు చేస్తారు మాకేం తెలియదండి. దేవుని పిల్లలు ఆలోచించండి. పాలు తాగి అంటే పిల్లి కళ్ళు వస్తూ పాలు తాగినట్టు ఎవరు చూడలేదని చాలా చక్కగా మంచి నటన పిల్లలు.
మంచిదే, తప్పులేదు. మీలో తప్పు ఉన్న పిల్లలు కనబడకుండా కొంతమంది పిల్లలు ఏమండి ఆ జాగ్రత్తలు వహించరండి. పట్టించు మన ఎక్స్పోజర్ చేశారు. దానివల్ల నువ్వు పాడైపోతున్నావు, సమాజం పాడైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పాడైపోతే పిల్లలు దేవుడు నీకు కొద్ది శిక్ష వేస్తాడు, కానీ నువ్వు సమాజాన్ని పాడు చేస్తే నీకు పిల్లనిచ్చే శిక్ష సామాన్యమైంది కాదు. దాని నుంచి అసలు తప్పించు, తరతరాలు ఆ శిక్షను అనుభవించాలి. కనుక దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు విచ్చలవిడైన జీవితం కాదండి, సరిహద్దులు గడిగిన జీవితం. నీవు పాడైపోకుండా ఉండాలి. నేను చూసి సమాజం పాడే, సమాజానికి మంచి పిల్లరా సాక్ష్యాన్నిచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వసించిన వారి యొక్క జీవితం లేఖనం చెప్తా ఉందండి, విశ్వాసకి తగినట్టుగా మనం ఏం చెప్పండి, జీవించాలి. అందరం దేవునికి స్తోత్రం చెప్తామా? ఎవరికి తగినట్టుగా? విశ్వాసకి తగినట్టుగా. విశ్వాసకి తగినట్టుగా మన ప్రవర్తన దేవుని బిడ్డల విశ్వాసకి తగినట్టుగా ఉండాలి. ఎలా అది మనం పిల్లరేది ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి. ఇతరులు మనం చూసినప్పుడు పిల్లరది మనలో కనపడాలండి. స్తోత్రం చేద్దామా? 2 స్థానాలకి స్తోత్రం చేద్దామా? గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దామా? ఓ పిల్లల విశ్వాసం పిల్లలు తగినట్టుగా ఉండాలి. తగినట్టుగా పిల్లలు మనం జీవించాలి. సమాజం ముందు మన పిల్లల్ని మనం పాడు చేసేవారు కాకూడదండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మనం తగలేసామా శాపగ్రస్తులం అయిపోతాం సుమా. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు తీర్చిదిద్దుకునేవారు, విశ్వాసము కలిగిన వారు తమ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, తీర్చిదిద్దుకుంటారండి. స్తోత్రం చేద్దామా? వినస్తానికి స్తోత్రం. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారండి, మోకరిస్తారు. ఏం చేస్తారండి, మోకరిస్తారు కదా. దేవుని బిడ్డల భార్య ఎక్కడ పెడతారు చెప్పండి, ఎడమ ప్రక్కన పెడతారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కుడి ప్రక్క అంటే హెచ్చు పిల్లల స్థానం. కాబట్టి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. హెచ్చు స్థానంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, సైతాన్ ఉండకూడదండి. ఇతర మీద పిల్లల అధికారులు ఎవరు ఉండాలండి? దేవుడే ఉండాలి. హెచ్చు స్థానం. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. 2 స్థానాలకే స్తోత్రం. అసలు సమాజంలో తప్పు చేశారు. ఏమనంటే భార్యకే మంగళసూత్రాలు పిల్లలేమిటి పెట్టారు. అంటే ఎప్పుడు కూడా ఈ మంగళసూత్రాలు పిల్లలేమిటి ఒంటి మీద ఉన్నప్పుడు పిల్లలేమిటి. నేను ఒక ఆయన నన్ను చెప్పండి, ఒక ఆయన పిల్లలేమిటి భార్య లేక పిల్లలేమిటి సంబంధితున్నాను, నేను ఆయనకే సొంతం, నాకు నేను సొంతం కాదు, ఇక నా మీద ఎవరికి అధికారం లేదు. ఇదే పిల్లల మంగళసూత్రాలు పురుషులు కూడా వేస్తే బాగుండేది. వాళ్ళు కూడా ప్రభావం నేను అన్ని పిల్లలు ఉండే భార్య కలిస్తే భర్త కూడా ఏం చేయాలి చెప్పండి, అదే తరచ. అప్పుడు సమాజం పిల్లలండి. ఒక వేసి పిల్లలు ఒక లేకపోవడం అది ఏంటది, అదేంటి చెప్పండి, బానిసత్వం. అది బానిసత్వం. స్త్రీని చులకనగా చూడడం, పిల్ల పురుషుని గెచ్చలగా విడిగా విడిచిపెట్టేయడం. లేఖనం పిల్లరాగులేదు. ఇద్దరిని పిల్లలు ఏమైనా ఏం చేస్తుంది చెప్పండి, నాటం చేస్తుంది. ఇద్దరిలో పడాల్సిందే. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన కుడి పార్శ్వంలో నిల్చున్నాడు. ఎక్కడ నిల్చున్నాడండి? ఎక్కడ నిలుస్తున్నాడు? కుడి పార్శ్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 స్థానాలకి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. తాళి కట్టడం వస్తే పిల్లలంటే తాళి కట్టడం విషయం వస్తే పిల్లరా తాళి కట్టించుకొని ఎవరన్నా అడిగితే నేనైతే ఇద్దరు కట్టించుకోవాలి, అలాగైతే నేను తాళి కట్టిస్తానని చేశాక ఇది బాగుంటుందా లేదా చెప్పండి. అసలు మీకు ఏందో వస్తుంది అసలు? ఏమంటే భర్త భార్య కట్టేయాలి, భార్య భర్త కట్టేయాలి. ఇద్దరు ఒకరికొకరు కట్టేసాం. అదే తీసుకెళ్ళి ఆ బ్యాగ్ ఎవరిది, అది తీయండి. ఆ పుట్ట తీసే ఎవరిదండి, తీసేమో తీసుకోండి. ఆ కుర్చీ కాదు తీసుకోండి. సరే మంచిదందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం చెప్తాం. పిల్లలను ఆలోచన చేయండి. ఎవరికి కట్టాలండి? భార్య భర్తకు కట్టాలి, భర్త ఏం చేయాలి, భార్య కట్టాలి. ఇద్దరు పిల్లలు తాళి కట్టుకోవాలి. అసలు నిజం 2 పిల్లలు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి అది ఒకరికి ఎడదీసి తీసుకొస్తారు. అసలు చాలా పిల్లలు ఎడదీసి కట్టి 2 సార్లు కట్టేస్తాడు అంట. ఇదో పెద్ద తలపోటు. అసలు కట్టేసిన కష్టం అంటే మళ్ళీ 2 కట్టేది. అలా కాదు, ఈ 2 ఎడదీయడం చాలా మంచిది. ముందు పిల్లలేమిటి, భర్త భార్య కట్టించేసి తర్వాత భార్యను భర్త కట్టించాలి. దేవుని బిడ్డలను ఆలోచించి అలా కట్టించారు. ఇద్దరికి పిల్లలంటే 2 శతమానాలు ఉంటాయి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అప్పుడు ఏమవుతుంది, నేను నా సొత్తు కాదు, నేను భార్య సొత్తు అని చేసే పురుషుడు అనుకుంటాడు. అలాగే స్త్రీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, అలాగే. ఇది చాలా పద్ధతైన విషయం. ఒకవేళ మంగళసూత్రం, అందుకే మేము మంగళసూత్రాలు కట్టినవ్వండి. ఇద్దరికి దండేసేట అంటే ఇద్దరు చేసి సమానమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అసలు మీకు ఏది మంచిదని వస్తుంది చెప్పండి. అసలు మీరు పిల్లలేమండి, మనుషులే కదా.
మీరు మనుషులే కదండి? చెప్పండి. మేము మనుషులమే అన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. మేము మనుషులు అన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. మనుషులే కాబట్టి ఇక్కడ సులువుగా చేయట్లేదే. మీకు ఏం అనుమానం ఉందా? ఏం నేర్పలేదే మిరియాం గారు మీరు? మీరు అన్నీ చెప్తారు కదా, అన్ని విషయాలు ఆవిడ చెప్తారు. మీ దగ్గర మీకు నేర్పలేదా? మన మనుషులే కదా, చేయొద్దండి. ఓహో, నేను చేయక్కర్లేదని ఆవిడ చేయొద్దండి అందరూ కూడా మన మనుషులే కదా. కాబట్టి మనుషులు అన్న ఎందుకు అంటున్నారంటే మనం ఏదో ఓనుగా ఆలోచించాలి. ఏమండి? ఏం చేయాలి? ఓనుగా ఆలోచన. నేను చెప్పింది తప్ప కరెక్టా? ఇద్దరు పిల్లలకి సన్మానం కట్టుకోవాలి అనే తప్ప కరెక్టా? చెప్పండి. లేక మొత్తం తీసేయాలి. ఒకరికే కట్టడం అనేది బానిసత్వం. ఏమండి? మీరేమంటారు? దానికి మీకు ఏం వస్తుంది? చెప్పండి అమ్మా, చెప్తే తప్పే ఉంది. అవునా? ఇప్పుడు మేము పిల్లలు ఏమండి మీరు ఇలా చేయండి అనేది చేసుకున్న ఆజ్ఞాపించడం కాదు. అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను చెప్పేది కరెక్టా కాదా, మీకు ఏం తోస్తుందో చెప్పండి. లేఖనంలో ఏమండి ఏం తోస్తుంది? మధురి చెప్పు, కరెక్టేనా? ఇప్పుడు నీకు తంట ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కివెళ్ళి నేనే కట్టుకోక నువ్వు కట్టాను పిల్లలు ఎక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. అర్ధరాత్రి లేకుండా మొదలెడుతుంది ఇది. అర్ధరాత్రి లేకుండా రోజు బర్త్డే పాట పాడమందండి. దీంతో పిల్లలు నేను మీ అభిప్రాయం కోరుతున్నాను, మొదలెట్టమని నేను కోరడం లేదు. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం చేద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. సరే, మంచిది. మన పిల్లలండి టాపిక్ మారిపోకుండా పిల్లలు ఉండడానికి పిల్లలే అండి జాగ్రత్త పడండి. నా వైపు చూసి వాక్యం వినండి. పిల్లలు చూడండి, ఆ మోకరించాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? మోకరించాడు అంటే పిల్లల విశ్వాసం ఏం చేసింది చెప్పండి? మోకరింపజేసి ఇదిగో క్రియ. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. రెండోసారి స్తోత్రం ఇద్దామండి. అలాగే పిల్లల అపోస్తుల కార్యక్రమం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యక్రమం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యక్రమం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. రెండోసారి స్తోత్రం. ఇక్కడ కొర్నేలి అనబడిన భక్తుడు ఉన్నాడండి. ఆయన మంచి విశ్వాసం. ఆయన ఆ విశ్వాసం కలిగిన ఆయన ఏం చేస్తున్నాడటండి? ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో దేవుని భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహు ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 3 పనులు కనబడుతున్నాడు. విశ్వసించిన వాడు తాను విశ్వసించి తాను పిల్లల ప్రభువునందు ఉండడమే కాదు, తన కుటుంబాన్ని అతను ఏం చేసుకుంటున్నాడండి? రక్షించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తి పరుడు మొట్టమొదట చేయాల్సిన పని తాను భక్తిలో ఉండటమే కాదు, విశ్వసించిన వాడు కూడా వాడిలో కనపడాల్సిన కాదు, తాను పిల్లలని విశ్వసించి తాను పిల్లలు ఉండడమే కాదు, తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలండి. స్తోత్రం ఇద్దామండి. దేనికి భక్తి అంతా? ఇందాక పిల్లరా దేవుడు వీళ్ళని ఆలోచించండి. కర్ణాటక భాషలో చెప్పారు. పిల్లరా ఏమన్నారు? దేవుడు పిల్లరేమిటి మన ద్వారానే స్తుతించబడాలని పిల్లలు ఉన్నవాడు కాదు. ఆయన నిత్యము కూడా ఏం చేయబడుతున్నాడు చెప్పండి? అది స్తుతించబడుతున్నాడు. అసలు మనం స్తుతించడానికి అర్హులమే కాదు. యెషయా అంటాడు దాన్ని, అయ్యో అపవిత్రమైన పెదవులు కదా, కానీ నిత్యము పిల్లలు ఆరాధించబడుతున్న భోగుడే. దేవుడికి స్తోత్రం కానీ. హల్లెలూయా. ఆయనకి ఏదో కొదువై ఉన్నట్టు మనం పిల్లలు ఆరాధించబడాలని, మనం ఆరాధించాలని పిల్లలు కోరుతున్నవాడు. మన ఆరాధన ఏమిటంటే మనం పిల్లలు శక్తి పొందడానికి. దేవుడికి స్తోత్రం కానీ. హల్లెలూయా. అలాంటి శక్తివంతుడైన దేవుని ఎందుకు పిల్లలు మనం వచ్చినప్పుడు ఆయన శక్తిని ద్వారా మనం ఏం చేయాలంటే ఆయన మహిమకరంగా మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? మార్చుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. ఆయన యుద్ధం నుంచి పిల్లలు కొన్ని చూడండి. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా ఉండండి. మనం పిల్లరా చెట్టు వేస్తామా విత్తనం వేస్తామా? మనం చెట్టు నాటుతామా విత్తనం నాటుతామా? విత్తనం నాటుతాం. విత్తనం నాటితే అప్పుడు విత్తనం ద్వారా ఏమవుతుంది? చెట్టు అవుతుంది. అదేమవుతుందండి? చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఇంకా పిల్ల వటవృక్షం అవుతుంది. దాన్ని పిల్లరా అది అలాగే తయారవడానికి గల కారణం ఏంటి? మనం ఏదైనా ఇంజక్షన్లు అయ్యి చేస్తున్నామా? మనం ప్రత్యేకంగా ఏదైనా చేస్తున్నామా అండి? లేదంటే ఆ చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? భూమిలో నుండి ఆ సారమును లాక్కుని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భూమిలో నుండి ఆ సారం లాక్కుని మామిడి చెట్టు పిల్ల మామిడి పళ్ళు ఇస్తా ఉంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఇస్తా ఉంది, తాటి చెట్టు తాటి పళ్ళు ఇస్తా ఉంది.
ఆ సీతాఫలం అది పిల్లల ఏపుగా ఎదిగి అనేక రకాలైన పిల్లలను ఉపయోగకరంగా పిల్లలను ఏం చేస్తుంది చెప్పండి, మారుతుంది. అలాగే నాటబడిన దానవు దేవుని సన్నిధిలో నీవు పిల్లల నాటబడిన అనుభవం కలిగి ఉన్న నీవు, ఓ పిల్లల లేఖనంలో నుండి సారము దేవ శక్తిలో నుండి పిల్లల దేవులో నుండి శక్తిని పొంది ఎలాగూ ఫలభరితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ రుచి ఆయనతో స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ రుచి ఆయనతో స్తుతించు నా ప్రాణమా. దేవుని సంగమం నేను మీకు మాట చెప్తున్నా, అస్తమాటు లేచి వెళ్ళి అలవాటు చేసుకోవడం అది చాలా చెడ్డ అలవాటు. వెళ్ళకూడదండి. ఏదో పిల్లల దగ్గర చెప్పని పరిస్థితులు మాస్టర్ ఉందని తప్ప ఎవరికి అంతకన్నా లేవడానికి అలవాటు చేసుకో. దేవుని సంగమం అసలు చాలామంది తమ బాడీ కంట్రోల్ వస్తే అసలు మధ్యలో లేచి లేకుండా అసలు వాక్యం చెప్పేటప్పుడు అసలు మీకు అంతగా పని ఉంది చెప్పండి, నేను వచ్చేస్తాను కూడా. అందరూ కలిసి పిల్లలు చెప్తాం అవుతాను, అందరూ కాసేపు ఆగిపోతామని. అంతేగాని ఇలాంటి పనులు చేయాలి. ఏం పచ్చవసరం బయటకు వెళ్ళడానికి ఈ టైంలో ఇలాంటి పనులు వాక్యం జరిగేటప్పుడు ఎవరు లేవకూడదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడానికి ప్రయత్నించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసార్లు అయితే స్తోత్రం లేదా పిల్లరా. ఇక్కడ లేఖనాలు మనం చూసినప్పుడు ఏమండి, కొర్నేలి ఇంటి పిల్లరా వాతావరణం మనకు కనబడుతుంది. అతడు తన ఇంటి వారందరితో ఎందరితో రండి, విశ్వాసం క్రియల లేనిదైతే మృత. ఇంటి వాళ్ళందరూ తీర్చిదిద్దుకున్నావా? ఏం తీర్చిదిద్దుకున్నావు? బదిలీడు నిర్ణయించుకున్నావా? లేక పిల్లలండి ఉన్నతమైన పిల్లల ఆలోచన, ఉన్నతమైన పిల్లల ఉద్దేశాలు దగ్గర కుటుంబంగా పిల్లలండి కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటున్నావు. ఎలా ఉంటున్నావు? ఎక్కడ ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. రోజు పిల్లల ఆయనలో ఉద్దేశించుకుంటారు. ఇది పిల్లలు తీర్చిదిద్దుకుని దేవుడు రోజు తిట్టేసుకుని రోజు పిల్లలు దేవుని బిడ్డల ఆలోచన నచ్చం లేదు. మనిషి పిల్లలండి బురదలో పందులు బ్రతుకుతున్నాయి, పిల్లల ఇల్లు మనం బ్రతుకుతున్నాం. అర్థం లేని పిల్లలు, అర్థం లేని జీవితాలు పిల్లలు అలా ఉండకూడదండి. ఓ పిల్లరా, మన పిల్లలు తెలివి తక్కువగా ఉండకూడదండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డల ఆలోచన ప్రార్థనతో తెలివితతో అమాయకత, దగ్గరతనాలతో అడుగు లక్షణాలన్నిటినీ కూడా మనం విడిపించుకోగలవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి నేను మీకు మాట చెప్తాను. గతంలో చాలాసార్లు చెప్పాను, అయినా పనులు మీకు చెప్తున్నా. జాగ్రత్త దేవుని బిడ్డల ఆలోచన. సారి ఒక తల్లిని పిల్లలండి స్కూల్ వాళ్ళు పిలిచన్నారట, మీ అబ్బాయిని స్కూల్లో తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయి పనికి రాడు చదువుకి, మా స్కూల్లో నేను చదువు చెప్పింది మర్చిపోతున్నాడు, ఏమీ రావడం లేదు, అబ్బాయి పనికి రాడు, తీసుకెళ్ళిపోండి అని చేశారు. ఆ తల్లి పిల్లలు కన్నీరు మీదే పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. నా బిడ్డ ఏంటి చదువుకోలేని పరిస్థితి, వినాలి. నా వైపు చూసిన ఏంటి నా బతికింతేనా, నా పిల్లలు ఇంతేనా అని చేసి పిల్లరా చిన్న కష్టం పుట్టిన పిల్లలు ఇలా ఉన్నారేంటి. రోజున పిల్లలు ఇలాగే మందిరానికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే దేవుని ఇట్లా ఆలోచించేది. ఆ తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంతగా ఉన్నతులుగా తీర్చిదిద్దుకున్నారని చేసి పిల్లల వాక్యంలో చెప్తూ ఉంటే ఆమె విశ్వసించిందో దేవుడు నా బిడ్డల్ని తీర్చిదిద్దుతాడని చేసి విశ్వసించింది. తన యొక్క ప్రవర్తన విధానం మార్చుకుంది. దేవుని ద్వారా సహాయం ఎలా పొందుతామో పిల్లలు ఆ విధంగా తన ప్రవర్తన విగ్రహారాధన పెట్టేసింది.
బూతులు పిల్లలు అనవసరమైన పిల్లలు వాటిని మనసు ఉంచడం అన్ని విడిచిపెట్టేసింది. క్రమమైన అందమైన చక్కమైన జీవితాన్ని తాను సమర్పించుకుంది. అలాగుండి పిల్లలు నిత్యము ప్రార్థన చేస్తూ పిల్లలు పడుకుంటే వెళ్ళే వాళ్ళ మీద ఆ పిల్లల మీద చేతులు పెట్టి మోకరించి అక్కడ ఉంది పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను పిల్ల దేవుని సన్నిధిలో మంచిగా పిల్ల మారింది. దేవుడు నిలబెడుతున్న ప్రవర్తన అంతా చక్కబెట్టుకుంది. అంతేకాదు పిల్లవాడి మీద చేయించి ప్రార్థన చేస్తుంది. దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. అలాంటి పిల్లల ప్రార్థన దేవుడు వీళ్ళ ఏ స్కూల్ అయితే పిల్లవాడిని కాదందో అదే స్కూలు ఈ కుర్రాడు మంచి స్టూడెంట్ మా స్కూల్లో ఉన్నాయి బాగా చదివిస్తామని ఆ పిల్లాన్ని అదే స్కూల్ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివించింది. ఆ ఉన్నత చదువులు చదివిన పిల్లరా ఆ బాలుడి దేవుడు వీళ్ళ ఆలోచన తల్లికి బాధ కలిగిన తల్లి దుఃఖపడే విధంగా ఉన్న పిల్లరా బాలుడి దేవుడు వీళ్ళ ఆలోచించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్నదానాన్ని చేసి పిల్లరేమండి పిల్లరా కాటన్ ద్వారా పిల్లల పేరు ఏమంటారు? అన్నదాత అనేది అంటారు. ఏమంటారు ఆయన? అన్నదాత అన్నదాత ఏదో కానీ దేవుడు పిల్లలు మంచి పేరు అన్నదాతగా పిల్లలు మంచి పేరు పిల్లరా మన గుండెలో పిల్లరా ఏమంటే ఉండిపోయాడు ఆయన. దేవుడు పిల్లరా నన్ను చూడండి ఎక్కడ దాకా వచ్చాడు ఏ స్థితికి కారణం ఏంటి? భక్తి. దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ భక్తి నీకు అవసరం తీర్చదా. ఎందుకు వచ్చిందా భక్తి చేయడం అనవసరం? నువ్వు కూర్చోవడం అనవసరం, కూర్చున్న సీట్ అనవసరం. అంటే ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి. దేవుడు అంటే నేనన్న మాట కాదండి, నేనన్న మాట కాదు, ఎలా వ్యర్థమైపోవాలి. ఎందుకంటే తీసేయించండి. ఈ సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలు ఉంచాలి పని చేయకుండా పిల్లలండి, ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? దేనికి నువ్వు ఉన్నది? నువ్వు బ్రతుకుతున్నావు పిల్లలండి. ఓ దేవుని బిడ్డలు ఆలోచించి బురదలో పంది బ్రతుకుతుంది. అదే బెటర్. అది పిల్లలు ఇస్తుందండి, ఆ పిల్లలు పెంచుతుందండి. దాని యొక్క పిల్లలు యజమానికి అది ఉపయోగకరంగా ఉంది. నీవెలాగున్నావు? నీ యజమానికి ఉపయోగకరంగా ఉన్నావు, మోకరించాను అని అంటున్నావు. నిజంగా నువ్వులో పడ్డావా? ఇప్పుడు గాలికే ప్రయాసం, గాలి పడుతుందా పిల్లల జీవితం వెళ్ళిపోతుందా? అలాగే నీ ఉన్నతంగా తీర్చిదిద్దటానికి నువ్వు పిల్లల్ని పని చేయాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. అలా చేస్తావని నమ్మకంతో పిలిచాడు. ఆ పని చేస్తున్నావా లేకపోతే గాలి దిగేస్తున్నావా? దేవుడు ఎలాగైపోయింది నీ జీవితం? ఏం చేస్తున్నావు? పని చేసే వారం కావాలి. దేవుడికి స్తోత్రం కాదు. ఇదిగో విశ్వసించిన కొర్నేలి తన ఇంటి వారందరినీ ఏం చేశాడు? పని అదే దేవుడు నమ్మావంటే క్రియలు లేని విశ్వాసం. ఏదా క్రియ దేవుడు వీటిలో రావచ్చు. అంతేకాదు అతను ఏం చేశాడు? ధర్మకార్యములు అంటే మంచి పనులు చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడండి? చెడ్డ పనులు చేయలే. విశ్వసించిన వాడు మంచి పనులు చేస్తాడు. ఎటువంటి కష్టాలు ఆదుకుంటాడు. అంతేగాని చూసి ఎక్కిరించండి. దేవుడు వీటిలో ఆలోచించి మనం ఏం చేసిన పని అదే. దేవుడు వీటిలో ఆలోచించి వాళ్ళ మాట జాగ్రత్త ఇలా కరెక్ట్ పిల్లలు ఎక్కిరించు. కష్టాలను చూస్తే శ్రేయస్సు. దేవుడు వీళ్ళ ఆలోచించి పిల్లరా ఎన్నో గొడవలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు. మీకు విషయం చూద్దాం జాగ్రత్తగా వినండి పిల్లరా. ఏమంటే సామెతల గ్రంథంలో పిల్లరా ఆ మాట పిల్లరా జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. సామెతల గ్రంథంలోన ప్రసంగి గ్రంథంలోన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా నీపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు, దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు.
దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. చూడండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. ఇది పిల్లలారా మీరు నిత్యము జ్ఞాపకం. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషపడకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు ఆ మనస్సున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వారి మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడ్డ మాట, నీ శత్రువు పడినప్పుడు సంతోషపడాలి. ఏం చేయండి? అందుకే లేఖనం ఏం చెప్తుంది? ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి. దేనికి? పిల్లలు ఎవరు చచ్చిపోయారు నాకు వెళ్ళిపోయి పిల్లలు చచ్చిపోయాడు అని అవడం కాదు. అయ్యో పాపం, అక్కడ మంచి పనులే జ్ఞాపకం తీసుకోవాలి. ఏం చేసుకోవాలండి? నిజం వాళ్ళు తెలుసు, వాళ్ళు చేసిన పనులని మనకి తెలుసు. వాళ్ళు మనకి ఎంతో కీడు చేశారు, వాళ్ళు మనకి ఎంతో బాధలు పెట్టారు. కానీ ఎక్కడ చేయాల్సింది అయ్యయ్యో పాపం అంతే అంతే. వాళ్ళు పడుతున్న బాధ అయ్యయ్యో అని చేసి దేవుని బిడ్డలు అంతే తప్ప బాగానే నాశనం అయిపోయారు, బాగా మనసును ఉలసింటే దేవుడు దాన్ని ట్రిప్ చేస్తాడు. ఏం చేస్తాడు? అది దేవుడికి అసహ్యమని చేసి రాయబడి ఉంది. అలా ఉలసించడం అంటే అది అలా చూసి ఆయన ఏం చేస్తాడు? త్రిప్పడం అంటే ఏంటి? నీ వైపు తిరుగుతుంది పంపంటూ ఏమవుద్ది? అది నీ వైపు తిరిగిందంటే ఏమైపోద్ది? కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఇట్లా మీకు పదేదంటే బాగా జరిగింది అనే మాట ఎవరిని కూడా అనకూడదు. అది చాలా ప్రమాదం. అది దేవునికి స్తోత్రంగా. దేవుడు మన దోషము తొలగించుగా. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లలు. ఎప్పుడు కూడా పిల్లలు మన మనసుకు తెలుసుకోవాలిలాగా సరే పిల్లలు దేవా స్తోత్రం నాయన, నువ్వు కీడుకు ప్రతి కీడు చేసే దేవుడు, నువ్వు విడిచిపెట్టవు నాయన. తగిన విధంగా దేవుడు మనం ఎంతో ప్రేమించి వాళ్ళు మేడ్చవచ్చు. వాళ్ళు మనకు తెలుసో తెలియకో లేక వాళ్ళ పిల్లల లక్షణాల వల్ల పిల్లలకి పడకనక వల్ల మనకు తిరిగి కీడు చేయవచ్చు. మన ద్వారా మేల్కొందిన వాళ్ళు తిరిగి మనకి ఏం చేయొచ్చండి? కీడు చేయొచ్చు. కీడు చేస్తే దేవుడు చూసుకుంటాడు. మనం ఎక్కడ పిల్లరా ఏమంటే ఈ యొక్క పిల్లల వాళ్ళ మీద ద్వేషాన్ని బలి జరిగిపోయి మరీ రాసుకుని ఇలాంటివి ఉండకూడదు. అందరూ దేవుడికి స్తోత్రం. రెండు స్థానాలకి స్తోత్రం. హల్లెలూయా. ఎదుగా దేవుడికి స్తోత్రం. దేవుని సంగమా దేవుని పిల్లరా ఆలోచించి. కానీ ఆయన పిల్లరా నమ్మదగిన వాడండి. జాగ్రత్త పడి పిల్లరా జాగ్రత్తగా దేవుని సంఘంలో మనం సాగిపోవాలి. దేవుని సంఘమా దేవుని పిల్లలు చూడండి, అతడు మంచి ధర్మకార్యం చేస్తున్నాడు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఏం కలిగి ఉన్న? మూడవది ప్రార్థనా జీవితం. విశ్వసించిన ప్రార్థన ఏది? ప్రార్థన ప్రార్థన ఏదండి? చాలా మంది పిల్లలు కొంచెం ప్రార్థన రావడం, స్త్రీల కూటానికి రావడం. ఏది ప్రార్థన? ఏది ప్రార్థన? నీ జీవితంలో ప్రార్థన ఉందా? సన్నిధి ప్రార్థన. నీ వ్యక్తి నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉండాలి. సన్నిధిలో కూడా నీకు ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రతి శనివారం పిల్లలు ఓ గంట సమయం ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు వచ్చి ఏం చేసుకోని చెప్పండి? ప్రార్థన చేసుకో. అందరూ కూడా వచ్చి పిల్లలు ప్రార్థన చేసుకో. ఏ ప్రార్థన ఉందండి? కొంతమంది వస్తామని చెప్పి కూడా రావటం లేదు. అలా పిల్లరా మొదలు పెట్టి అసలే మానేయకూడదు. అందరూ కూడా తప్పకుండా ఏం చెప్పండి? ప్రార్థనకు రావాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండో సభకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొలుసు ప్రార్థన వెళ్ళిపోకుండా సమయాన్ని దేవుని పిల్లలు ఆలోచించు. ఒకవేళ మందిరానికి వచ్చి పిల్లరా ఆ సమయంలో పాల్గొనే అవకాశం మనకి లేదనుకోండి, ఇంటి దగ్గర ఉంటే పిల్లరా ఇంటి ఇక్కడికి వచ్చి గంట చేసే ప్రార్థన అక్కడికి వచ్చి అక్కడ ఇంటి దగ్గర 3 గంటలు చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలని? ఇంటి దగ్గర ఉండి 3 గంటలే ప్రార్థన చేసుకోవాలి. అంతేగా టీవీ దగ్గర కూర్చొని సమయాన్ని వృధా చేయడం. దేవుని పెట్టిన ప్రార్థన జీవితాన్ని అంతా పిల్లలు కలిగి ఉండాలి. పిల్లలు ఇదిగో కొన్నేళ్ళని కలిగి ఉన్నారు. విశ్వసించిన వారిలో క్రియలు చూడండి. అందరూ దేవుడికి స్తోత్రం. క్రియలు లేని విశ్వాసం ఏమేమి చెప్పండి? మృతమైనది. అందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం చేద్దామండి. ఇంకా మనం చూసినప్పుడు పిల్లలు యాకోబు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని కానీ విషయాలు పిల్లరా తెలపబడుతున్నాయి. చూడండి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి? 18వ వచనం చదవండి, 17వ వచనం చదవండి. విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము
నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, కొంతమంది అనుకుంటారు దేవుడు బిడ్డలను ఆలోచన. కొంతమంది అంటారు ఎలాగా, నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు కనపరచు, నా క్రియలు నేను కనపరుస్తాను. దేవుడు బిడ్డలను ఆడకపోతుంది. ఒకరికి పిల్లలు ఇంట్లో ఒకరికి విశ్వాసం ఉంటే సరిపోలేదండి, ఒకరి క్రియలు ఉంటే సరిపోలేదండి. విశ్వాసం అందరికీ ఉండాలి, క్రియలు ఉండాలి. ఎక్కడ అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్తోత్రాలకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలను ఆలోచించండి పిల్లరా. ఏమండి, ఇతరుల మీద ఆధారపడి పిల్లలు ఉండకూడదండి. మనం ప్రభువు మీదే ఆధారపడాలి. సంఘం మీద ఆధారపడటం కాదు, మనుషుల మీద ఆధారపడటం కాదండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదనే. దేవుడికి స్తోత్రం కాదు. నా వస్త్రము చెక్కు కాదమ్మా, నీ విశ్వాసమే నిన్ను. నా వస్త్రము చెక్కు కాదమ్మా, వినండి అందరు నా వైపు చూసి మాట్లాడి, నా వస్త్రము చెక్కు కాదమ్మా, నీ విశ్వాసమే నిన్ను. ఈ మాటను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ మాటను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. 2 స్థాయికి స్తోత్రం. కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన ఏది విశ్వాసం? ఏది విశ్వాసం? విశ్వాసం క్రియలు లేనిదైతే మృతం అయిపోతుందండి. కనుక విశ్వాసంతో పిల్ల తగిన విధముగా మనం ఉండాలి. దెయ్యములు కూడా విలువలు కూర్చున్నాయంటండి. ఏం చేస్తున్నాయండి? దెయ్యములు కూడా నమ్ముతున్నాయి, దెయ్యములు కూడా అంటున్నాయి, కానీ వాటి క్రియలు లేవు. వాటి క్రియలు చేసే పిల్లల అవకాశం ఏమాత్రం కూడా. కారణం ఏంటంటే వినండి, అందరూ దేవుడికి స్తోత్రం లేక 2 స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా ఆలోచించండి. భూమి మీద వాటికి వంతు లేదండి. వెళ్ళదండి. చచ్చిపోయిన తర్వాత భూమి మీద వంతు లేదు, పని లేదు, కష్టం లేదు, నర్పణ్యాలు లేదు, ఏమి ఉండవు. చాలా మంది అంటారు చచ్చిపోయి పట్టేసింది అయ్యేది తెగ తినేస్తుంది. దాని రోజున కాదు, నీకు ఏకతనాన్ని బట్టి ఏ పిల్ల సైతాన్ని పిల్లలను ఏమిచ్చి తినేస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ ద్వారా పిల్లలంటే ఎలాంటి ప్రచారాలు చేయడానికి దేవుడు సైతాన్ని చేయాలి తప్ప ఏ చచ్చిపోయిన వచ్చేసేది పిల్లలు ఏ పని కూడా లేదు. ప్రసంగంలో అతి స్పష్టంగా ఉంది, భూమి మీద పని ఏం లేదు అని వాళ్ళు విని. కానీ వారు దేవుడు క్రియలు చేయలేరు, వాళ్ళు ఏం చేసే అవకాశం లేదు. ఈ శరీరము ఆత్మ వీడినప్పుడు ఏమీ చేయదు, అన్ని తెలిసిపోతాయి. ఏడుస్తానే ఉంటారు, నిత్యం ఏడుస్తుంటారు. కానీ వారికి పిల్లలు తమ తప్పులు సరిచేసుకునే అవకాశం అనేది కాదు. కనుక ఆ సమయం రాకముందే ఆ యొక్క పిల్లలు నేడు అనబడిన దేవం పిల్లలు ఉండగానే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. దేవుడి బిడ్డలారా, ఇది 8వ తారీఖు అండి, 13వ తారీఖు అంటే ఈ నెల ఎంత గడిచిపోయింది? 13 రోజులు గడిచిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయండి మనకి? ఇంకా 15 రోజులు ఉన్నాయంటే కొత్త సంవత్సరంలోకి. మరి ఈ సంవత్సరం అంతా మనం చేస్తుంది ఏంటంటే, సంవత్సరం మనం ఎదిగింది ఏంటంటే ప్రార్థనా జీవితం లేదుగామా పిల్లరా? మన కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా లేవా? మన విశ్వాసం పిల్లలు ఎలా ఉంది? మన పరిస్థితులు ఎలా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుని వైపు చూడాలి. మన దేవునికి స్తోత్రం. ఇది కొన్నేళ్ళు గారు ఏం కలుగున్నాడు చెప్పండి? ఏం కలుగున్నాడు? ఆయన తన ఇంటి వారందరితో భక్తి. 2వ చెప్పిన ఆయన కర్మకారులు చేస్తున్నాడు. 3వది ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు కదండి, ఆయన ఎల్లప్పుడూ దేవుని మీద ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంటి వారందరినీ తీర్చిదిద్దుకున్నాం, చక్కపరుచుకున్నాం. ఎలా ఉంది మన పరిస్థితి? ఎలా ఉంది మన స్థితిగతి? దేవుని బిడ్డల ఆలోచించండి పిల్లరా. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. పిల్లరా, మన బ్రతుకులు పిల్లల క్రియలు లేకపోతే వ్యర్థమైపోతుంది. పిల్లలు ఆలోచించండి. ఏం కలిగి ఉన్నాం? ఒక గాలికి ప్రవేశపడి గాలికి ఎదుగుతున్నామా? దేవునికి ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం. ఏలియా గారి దగ్గర పిల్లరా, ఎలీషా గారు శిష్యత్వం చేశాడు. ఎలీషా గారితో పాటు అనేక మంది శిష్యత్వం చేశారు. కానీ ఎలీషా గారు మాత్రమే 2 ఆత్మశక్తి కలిగి పిల్లరా దేవుని పరిచయం చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ఎలీషా గారి దగ్గర కూడా శిష్యులుగా ఉండిపోయారు. తోటి శిష్యుడి దగ్గర వీళ్ళు ఎలా ఉన్నారండి? శిష్యులు ఎంత సిగ్గు లేదు బ్రతికంటే, అసలు సిగ్గు ఉందంటారు బ్రతికి అసలు. తోటి శిష్యుడికి దగ్గర ఏం చేస్తారండి? తినేసి కూర్చుంటున్నారు, శిష్యుడుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రంగానే. హల్లెలూయా. అది జీవితం కాదు పిల్లరా. మనం కన్నా వెనక వచ్చిన వారు పిల్లలేవండి. దేవుని బిడ్డ మనకన్నా వెనక వచ్చిన వారు పిల్లలేవండి. మనకన్నా బలమైన భక్తులు ఉన్నారనుకోండి, అంతకన్నా సిగ్గుచేటు
మరొకటి లేదు. అలాంటి పిల్లరా సిగ్గుమాలని బ్రతుకు పిల్లలు, మనం సిగ్గుపడే బ్రతుకు బ్రతకూడదు. మనం ఎప్పుడు కూడా పిల్లలు ఎంతకాలం చాలా అనుభవం పిల్లలు మన దేవునికి స్తోత్రం లేదు. రెండో స్థానాలకి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కూటాలు ఇచ్చావనేది కాదు, నువ్వు ఎంత కానుక ఇచ్చావనేది కాదు. దేవుని బిడ్డల ఆలోచన చేయి. కోటాలు పెట్టుకోవాలా, కానుకలు ఇవ్వాలా దేవుని బిడ్డల, కానీ విశ్వాసంలో క్రియలు ఉండాలి. నీకు కోటాలు కానుకల క్రియలు కాదు. దేవుని బిడ్డల నీ కుటుంబానంతటి తీర్చిదిద్దుకోవాలి ప్రార్థనతో. పిల్లరా కాటం దొరగారి యొక్క దేవుని బిడ్డల ఆలోచించి తల్లి గారు ఆమె చేసిన ప్రార్థన జీవితమే ఆయన అంత ఉన్నతుడిగా తీర్చిదిద్దిందండి. ఓ పిల్లలు చదువులో ఆయనకి జ్ఞాపక శక్తి లేదు, జ్ఞానం లేదు. స్కూల్లో తండ్రి పిల్లరా వద్దు వీడు వద్దు అని. దేవుని బిడ్డలారా నీ పిల్లలు అదే స్థితిలో ఉన్నారా? నీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందా? ఓ నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందా? భయపడద్దు. ఆ కాటం ధరను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. కాటం ధర అంత ప్రయోజకులుగా పెంచాడు, అంత ప్రయోజకులుగా నీ బిడ్డను మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. కష్టపడ్డానికి ఇష్టపడతావా? నువ్వు పని చేస్తావా? పని చేయడానికే కదా నన్ను పిలిచడం. నువ్వు పని చేస్తావా? పని చేద్దామండి. లేకపోతే ఇప్పుడు సోమరులుగా ఇలా కూర్చుండిపోతావా? సోమరులుగా పిల్లలేమండి కాలు గడిపేద్దామా? బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. సోమరులుగా ఉంటూ రేపొద్దున అసూయ పడాల్సిన పని, రేపొద్దున వేషం వచ్చేస్తుంటారు. అలా బాగుంటే పిల్లలు అందరూ మన కూర్చున్న వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలు మాట మాత్రం ఉంటే మనం చూసి ఏం చేయాలి చెప్పండి? బాధపడాల్సిన పరిస్థితి. కొంతమంది ఏం చేస్తుంటారు, దీనికి వచ్చేస్తా. ఇలాంటి వచ్చేస్తే సరువులు, ఇంకేంటండి ఏడుపులు దేవుని బిడ్డలను ఆలోచించారు. కొంతమంది చేస్తున్నట్టు చూడలేని పరిస్థితి, చూడలేని స్థితి అన్నమాట. దేవుని బిడ్డ ఆ పరిస్థితికి వస్తే అసూయ చేస్తాం. అసూయ పిల్ల క్యాన్సర్ కన్నా భయంకరమే. అసూయ ఎప్పుడు వస్తుంది? నీలో అసమర్థత ఉన్నప్పుడే అసూయ వస్తుంది. నువ్వు సమయానికి ఎదకపోతే పిల్లరా నీకన్నా ఉండేది, నీకన్నా వెనకొచ్చే వాళ్ళు ఎదుగుతుంటే చూసి బాధపడాల్సిన పరిస్థితి. కనుక దేవుడు నిన్ను తక్కువలో ఉంచదు. ఆయన నీ పైన ఉంటే ఆయన పేరు నీకు అన్నీ కూడా ఆయన నీకెమ్మకూడదండి. ఎక్కడ ఉండకూడదండి? నీ కింద కన్నా ఆయన ఉండాల్సి, నీ పైన ఉండాలి, కుడి వైపులు ఉండాలి, ఎడమ వైపులు కదండి. స్తోత్రం చేద్దామా? మరొకసారి స్తోత్రం చేద్దామండి. దేవుని సంగమా దేవుని ఇట్లా ఆలోచన చేయండి. ఏంటంటే మనం ఏంటి మన జీవితం ఎలా సాగుతుందండి? ఏలియా గారి దగ్గర పిల్లలండి శిష్యులు చేసిన వాళ్ళు ఏలిషా ఒక్కడే మనకుడయ్యాడు. దేవుని బిడ్డల ఆలోచన మరి ఏం చేస్తున్నాం? అలా సిగ్గుమాలను బ్రతుకుతూ దేవుని సన్నిధిలో గడిపేస్తున్నామా? లేక పిల్లలు గురి కలిగి సాగుతున్నామా? స్తోత్రం చెబుదామా? రెండోసారి తగ్గిస్తున్నాం. ఓ విశ్వాసం మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటున్నామండి. మన కుటుంబాన్ని పిల్లల సన్నిధిలో తెచ్చుకుంటున్నామా? మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ఎదుర్కొంటూ తప్పలేదండి. ఆదివారం ఎంత టైం అయినా నువ్వు ఇంటి దగ్గర కూర్చోకుంటే నీ పిల్లలు ఏం చేస్తారమ్మా? ఏదో వారం ప్రకారం ఆడ ప్రేమ ఉంటుంది కాస్త కూర్చుని అక్కడ కూర్చోండి, కాసేపు కూర్చొని నిద్రపోవడానికి వచ్చేస్తుంది. ఇక్కడైతే ప్రేమ లేదు, కుర్చీ లేదు. అక్కడైతే సార్ అది వెళ్ళి వస్తుంది అంటే అని పిల్లలు అనుకునే అయ్యో టైం అయ్యిందంటే పరిగెత్తుకు వెళ్ళిపోయి ఇంటి పనులు కరెక్ట్గా పనులన్నీ చేసేసుకోండి. ఇంటి దగ్గర పనులు వదిలేసి రాకూడదండి. పనులన్నీ ఆ సమయానికి చేసుకోవాలి. పెండింగ్ ఏది కూడా ఉండకూడదు. అంతా చక్కగా ఆ పనులు చేసుకోవాలి. సమయానికల్లా దేవుని సన్నిధికి రావాలండి. అది దేవుని బిడ్డలను ఆలోచన ఎక్కడ అక్కడ పెట్టేసి బైబిల్కి వచ్చేస్తే అది భక్తి కాదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అది భక్తి కాదండి, అది భక్తి కాదు. నీ ప్రవర్తన వల్ల నీ కుటుంబం పిల్లలు అయ్యో మా అమ్మ ఎలా వెళ్ళిపోతావు, నేను వెళ్తాను. దేవుడికి స్తోత్రం కాదు. ఆ సమయానికి వారు కూడా ఏం చేయలేపడి సిద్ధపడి రావాలి. చాలా మంది పని చేస్తూ ఉంటారు. సోమరులు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇంకా పనికి కొన్ని ఏళ్ళ పాతం ఉండదండి, 24 గంటలు చేస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం కాదు. రెండు స్థానాలకి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మన కర్ణాటక వెళ్ళినప్పుడు పిల్లలు నాతో నేను చాలా సంతోషించి, ఎందుకంటే పిల్లరా 5 గంటలకు నా కూతురు లేచి పిల్లగా నేను ఈ పిల్లరా నేను పిల్లరా అమ్మాయి లేచడం పిల్లరా వెళ్తూ తన పిల్లలు ఎవరి తన గది పిల్లలతో చేసుకుంది, బయట పిల్లలతో వచ్చేది. పిల్లరా డాడీ నేను లేచాను, తప్పు తీసుకుంటున్నా లేచాను. డాడీ బాబు పడుకోండాను, లోపల మంచం మీద పడుకోండి చేసి పిల్లలండి లోపలికి వెళ్ళి పిల్లలండి పడుకున్నాను. సరే ఏం అనుకున్నమాట వెళ్ళిపోయింది. పిల్లలు చక్కగా పిల్లలు బట్టలన్నీ ఉతికేసి ఆ వంటలు చేసేసి నేను లేచి పిల్లలు
చూడబోయేసరికి దేవుని బిడ్డల మొహం కట్టుకుని పైకలు పైన పట్ల ఆవేశం ఎంత చూడగా చక్కగా పనిచేసి దేవునికి స్తోత్రం. ఇక్కడ మాకు ఏ పని ఉండదు అంటే చివరికి ఇక్కడ మాకు పరిస్థితి ఎలా ఉందంటే దేవుని బిడ్డల పూట వండుకోవాల్సిన పని కూడా కనపట్టాలి. ఎందుకంటే పిల్లలు కూటమైందంటే పిల్లలు ఏమంటే నేను తినాలి కదా మళ్ళా వెనకలోకి ఇచ్చేస్తున్నారు. ఈ సాంబార్లు ఈ కూరలు పిల్లలు ఏమండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఈ పిల్లలు ఏమండి మళ్ళీ అనుకోకూడదు తాగుతుంది, మళ్ళీ అవి తీసుకుని అందరూ పెడతాం. మళ్ళీ పిల్లలు ఏమండి ఒకసారి పాడైపోతాం. దేవుని బిడ్డలను ఆలోచించి లేదా 4-5 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉండిపోతుంది. ఆ పిల్లలు ఏమిటి ఇంక వండుకోలేకుండా మళ్ళీ అది తినేయచ్చు. దేవునికి స్తోత్రం కానీ హల్లెలూయా. ఒక కూటమైందంటే 2 పూటల పిల్లలు వండుకోవాల్సిన పని ఉంటుంది, వంట చేసుకోవాల్సిన పని ఉంటుంది. దేవుని బిడ్డలను ఆలోచించి అలా పిల్లలు ఇంకంటే మాకు పని ఉంటుందంటారా? మా పని ఉంటుందంటారా? ఏ పని అలా జరిగింది ఇక్కడ. కానీ అక్కడ పిల్లలు ఎంత పని చేస్తారు పిల్లలు చూసి నాకు చాలా సంతోషమైంది. ఆ పిల్లరా ఎదిగిన మొక్కల వలె ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించిన బట్టి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు పిల్లరా చంద్ర దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లరా ఎప్పుడు పిల్లల అమ్మాయి గురించే చెప్తారని చేసి మీరు అనుకుంటారేమో. పిల్లలేం కాదండి, నా కొడుకు తెలుసు పిల్లలేమో చేశాను. ఆయన తెలిసినా తెలియకపోయినా నా ప్రేమ ఏంటో నా ఇంట్లో వాళ్ళకి తెలుసు పిల్లరా. ఆయన పిల్లలు ఆ కీబోర్డు పిల్లలు తనకు తానుగా నేర్చుకున్నాడు. నా కొడుకు అంత టాలెంటెడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళాడు పిల్లలు కేరళలో భాష నేర్చుకున్నాడు, కర్ణాటక వెళ్ళాడు ఆ భాషలు నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు సమయం వృధా చేయలేదు. పిల్లలు టాలెంటెడ్ కాబట్టి దేవుడు ఆ గొప్ప కృపను నా కుటుంబానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల స్థితి నా యొక్క దేవుడు తీసేయలేదు. పిల్లల ఉన్నతమైన పిల్లల ఒక్కసారి దేవుడు నాకు కనిపించాడు. అది పునర్ వారసత్వంగా దేవుడు అనుగ్రహించాలనుకున్నాను. విశ్వసిస్తూ దేవుడిని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్తోత్రం స్తోత్రం. ఒక్కటే వస్తాను ఎప్పుడు కూడా. నేను నా చిన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా ఉన్నాను. మాస్టర్ గారి పిల్లలతో పరిచయం చేసేవాడిని నేను చిన్నప్పుడు. దేవుని బిడ్డలారా మా అమ్మగారు పిల్లలు మా ఇంట్లో పని చేయించేవారు. మా ఇంట్లో మా వాళ్ళెవరికి వాళ్ళు ఎవరన్నా ఏదైనా డబ్బులు ఇచ్చి గురి గుడి దగ్గరికి వెళ్ళి తెమ్మని చేసేట ఆ విషయం మా అమ్మగారు తెలిస్తే పిలిచి మరి తింటే నీ పిల్లలు లేరా, నీ ఊరు లేరా, ఆ చేత తెప్పించుకోకుండా ఈ చేత ఎందుకు తెప్పించుకున్నా అని చేస్తే నీ చిన్న కొడుకు చేత మేము చేయించుకోవాలి అని చేసి అంటే చవాట్లు తినొచ్చు. ఒరే బాబు నువ్వు ఏమి చేయిస్తారు, నువ్వు క్యారెక్టర్ ఇంటికి వచ్చాడు కూర్చోరా బాబు, నువ్వు ఏమైనా చేసావు అమ్మ మీద పడిపోతుంది. నన్ను మాత్రం పిల్లలు మా అమ్మగారే కష్టంగా ఎత్తుకుంది. వాళ్ళకి ఏమైనా తేవాలని తెచ్చారు. నేను వెళ్ళిపోయేవాడినండి. దేవుడు బిడ్డలారా ఆలోచించాను. అమ్మకారం అనేది కాదు. దేవుడు బిడ్డలారా 10 రూపాయలకి అప్పట్లో ఎంత 10 పైసలు 5 పైసలు 10 పైసలకి పిల్లలేమండి పిల్లలు పావలాకి పిల్లలేమండి కూరగాయలు పిల్లలు కొని తీసుకొచ్చి ఒకసారి పిల్లలండి పంచాయతీ షేక్ ఎవరు ముస్లిం పంచాయతీ ప్రెసిడెంట్ కింద చేసింది కదండి. పంచాయతీ ప్రెసిడెంట్ కింద చేసింది షేక్ అజీనా ఎవరు కానీ దేవుడు ఆవిడ కూరగాయలు అవుతాయి అనుకుంటే మార్కెట్లో కూరగాయలు ఇప్పటికీ అమ్ముతుంది. ఆవిడ ఉందో లేదో కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళిన కూరగాయలు తెచ్చి ఓ రోజున పిల్లలు చూసి ఇక పావలకే అడుగుతున్నాడు అంటారు. అప్పుడైనా ఈ నాన్నగారు కేజీలు తీసుకెళ్తారు. ఈయనేటో ఆ పావలాలు 10 కేజీలు తీసుకెళ్తూ ఉంటారు. ఆ మాస్టర్ గారు ఇలా ఇంటికి కాదని చేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థానాలు ఇస్తాం. దేవుడు ఇట్లా ఆనాడు అలాగే చేస్తాను కనుక ఈనాడు దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. 2 స్థానాలు ఇస్తాం. హల్లెలూయా. ఇంకా నాకు బలమైన సాక్ష్యాన్ని ప్రభు నాకు ఇస్తాడని పిల్లరా నమ్ముచున్నాను. ఇంకా అది పొందుకోవటానికి పిల్లరా ఆరాటపడుతున్నాను. పిల్లల దేవుడు తప్పకుండా నన్ను గ్రహిస్తాడు. పిల్లరా నమ్మకంగా పనిచేయాలి, జాగ్రత్తగా పనిచేయాలి. పిల్లరా చూడండి పిల్లలు వెనక పడకూడదు. మనకి ఏది పిల్లలు ఉన్నదో దాని మీదనే మన మనసు ఉంచాలి. దాన్ని చేయడానికే ప్రయత్నం. ఒకసారి తప్పులు చేస్తాం నరమతుంటారు కానీ సరి చేసుకోవడానికి అందులోనే పిల్లలు మునిగిపోకూడదు. నేను ఇలాగే చేస్తానని మాట ఇప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడికి స్తోత్రంగా శ్రేష్టమైన ఉన్నతమైన కుటుంబాలు మనం కట్టుకోవాలి. ఆయన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా క్రియలు లేని విశ్వాసం మూర్త. క్రియలు లేకుండా ఎంతకాలం ఈ జీవితం ఎంతకాలం ఇలా పిల్లలు సాగిపోతుంటారు. ఇది మంచిది కాదు. ఆయన ప్రేమించి ఇచ్చాడు. మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడి ఆశలు ఈ వాక్యం దీవించును కాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
అందరం కూడా మోకరించి ప్రార్థన చేయాలి.